భూపాలపల్లి సింగరేణి కార్మిక సోదరులకు శుభవార్త. సింగరేణి యాజమాన్యం ఇంతకాలంగా ఏఐటీసీ నాయకత్వంలో ఏరియా కార్మికులు చేసిన పోరాటాలకు ఇచ్చిన రిప్రజెంటేషన్లకు మెమోరాండమ్స్కి స్పందించింది. దాని ఫలితంగా యాజమాన్యం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లో స్పష్టంగా రెడ్ జోన్లో ఉన్న లే ఆఫ్ లేని ఓపెన్ కాస్ట్ మైన్లో ఉన్న కార్మికులకు ఎవరైతే రెడ్ జోన్లో ఉండి డ్యూటీకి రాలేకపోయినరో వాళ్ళకి స్పెషల్ లీవ్ కింద పూర్తి వేతనం చెల్లించడానికి సర్క్యులర్ జారీ అయింది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ మైన్లో పనిచేస్తూ ఏ మైన్స్ డిపార్ట్మెంట్స్ అయితే లే ఆఫ్లో ఉన్నాయో ఆ లే ఆఫ్లో ఉన్న కార్మికులకు పూర్తిగా లే ఆఫ్ జీతం చెల్లించడంతో పాటుగా రెడ్ జోన్లో ఉన్న కార్మికులకు కూడా లే ఆఫ్ వేతనాలు చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. అంతేగాక ప్రభుత్వ వర్గాలు, డాక్టర్లు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఢిల్లీ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కార్మికుల ఇళ్లలోకి వచ్చిన సందర్భంలో కొద్దిమంది కార్మికుల్ని బలవంతంగా ఇంట్లోనే ఉంచడం జరిగింది. వాళ్ళకి ఏఐటీసీ నాయకత్వంలో భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ పెట్టిన రిప్రజెంటేషన్ పరిగణలో తీసుకుని ఎవరినైతే బలవంతంగా యాజమాన్యం ఇళ్లలో ఉంచి డ్యూటీకి హాజరు కాకుండా చేసిందో వాళ్ళకు కూడా స్పెషల్ లీవ్గా లీవ్ రూల్స్ని అనుసరించి కంపెనీ స్టాండింగ్ ఆర్డర్స్లో ఉన్నటువంటి నిబంధనలను అనుసరించి వాళ్ళకి కూడా పూర్తి వేతనం ఇవ్వడానికి అంగీకరించింది. ఈరోజు రాత్రికి భూపాలపల్లి ఏరియాలో రెడ్ జోన్ ఎత్తేయాలని చెప్పి వార్త వచ్చినట్టుగా దాన్ని తొలగిస్తున్నట్లుగా కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇప్పటిదాకా ఏఐటీసీ నాయకత్వంలో పెట్టిన బ్లాక్ బ్యాడ్జీ నిరసనలు కానీ ఏఐటీసీ నాయకత్వంలో పూర్తి జీతం రెడ్ జోన్ కార్మికులకు చెల్లించాలని చేసిన విజ్ఞప్తిని కానీ మన్నించినట్టయింది. ఇకపోతే ఏఐటీసీ నాయకత్వంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని లే ఆఫ్లో ఉన్న మైన్స్ అన్నింటికీ కోల్ ఇండియాలో మాదిరిగా పూర్తి జీతాలు చెల్లించాలని ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ మీద కరోనా పీరియడ్ అయిపోయిన తర్వాత చర్చలు ఉంటాయని చెప్పి యాజమాన్యం ప్రకటించింది. అవకాశం ఉంటే లే ఆఫ్ ఉన్న మైన్స్ కార్మికులకు కూడా పూర్తి జీతాలు రావడం కోసం కార్మిక సంఘాలన్నీ పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లే ఆఫ్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి సింగరేణి యాజమాన్యం మీద భూపాలపల్లితో పాటుగా కామరెడ్డి సీతారామయ్య గారి నాయకత్వంలో ఏఐటీసీ మాత్రమే యాజమాన్యం మీద ఒత్తిడి చేస్తున్న సంగతి, పోరాడుతున్న సంగతి అందరికీ తెలుసు. గుర్తింపు సంఘం కానీ, ఐఎన్టీసీ కానీ, బోర్డు మెడికల్ సంఘం అయినటువంటి బిఎంఎస్ కెంగెళ్ళ మల్లయ్య నాయకత్వంలో ఉన్నటువంటి అవినీతి పనుల సంఘం కానీ సింగరేణి కార్మికుల కోసం ఈషన్ మాత్రం పనిచేసిన దాఖలాలు లేవు. టీబీజీ కేసు నాయకులు యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎదురు చెప్పలేక చతికిలబడ్డ సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఏఐటీసీ అనే ఒక ఉద్యమాలు, పోరాటాలు చేసే సంఘాన్ని కాపాడుకొని బలవత్తరం చేస్తే భవిష్యత్తులో సింగరేణికి రక్షణ ఉంటుంది. లేకపోతే 4 సంవత్సరాలు ఈ సింగరేణి మూసేసే ప్రమాదంలో ఉన్నది. ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన ప్రమాదకరమైన వార్త తెలియజేసేది ఏంటంటే బిఎంఎస్ బలపరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న ఈనాటి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. దాని ప్రకారం కరోనా విపత్తు జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి యాజమాన్యం తప్పు లేకుండా మైన్స్ మూతపడుతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా లే ఆఫ్ కూడా అయ్యాల్సిన అవసరం లేదని చెప్పి ఆ కమిటీ తీర్మానం చేసింది. అది అమలు చేస్తే కనుక సింగరేణి కార్మికులకు భవిష్యత్తులో లే ఆఫ్ మస్టులు కూడా వచ్చే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బిఎంఎస్ నాయకులు ఆడుతున్న నాటకాలు, బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకత ధోరణిని కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా ఈ టీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు చేసుకున్నది తప్ప కార్మికుల నుంచి 50% జీతాలు కోసిన డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి ఒక్క నాయకుడు కూడా చెప్పలేదు. అదేవిధంగా కార్మికుల జీతాలు కోయకుండా అన్నీ ఇప్పిస్తామని చెప్పి కూడా ఎవరు చెప్పలేదు. ఇప్పటికి కూడా ఒక సమస్య ఉన్నది. నిన్న మనం చేసిన ఆందోళన ప్రకారంగా సింగరేణి యాజమాన్యం గత జీతంలో నుంచి కోసిన 50% జీతాలతో పాటు ఈ నెల 100% జీతాలు కూడా చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా సింగరేణి వ్యాప్తంగా లే ఆఫ్ కాకుండా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం లే ఆఫ్ బదులు లాక్డౌన్ జీతాలు పూర్తి వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీనికి ఇక్కడ
టీపీజీ కేసు టీఆర్ఎస్ ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, అక్కడ బీఎన్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. పోరాడడానికి కార్మికుల పక్షాన నిలబడడానికి ఏఐటీసీ ఉంది కాబట్టి ఏఐటీసీ పక్షాన కార్మిక వర్గాలు కూడా నిలబడాలని, ఈ పాక్షికమైన విజయాన్ని కూడా సింగరేణి కార్మికులు భూపాలపల్లి ఏరియాలో ఆస్వాదించాలని కోరుతూ కాబట్టి సీతారామయ్య గారి నాయకత్వంలో జరుగుతున్న అనేక పోరాటాలని, ఉద్యమాల్ని, ఆందోళనల్ని భవిష్యత్తులో కూడా విజయవంతం చేయాలని, భూపాలపల్లిలో ఏఐటీసీకి పూర్తిగా కార్మిక వర్గం సహకరించాలని కోరుతాము.